ఢిల్లీలో మొన్న చేపట్టినటువంటి ఆ ప్రొటెస్టుల్లో 2873 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఈ 2873 మందిని పూర్తిగా విచారిస్తే అందులో 983 మంది హంతకులు, దోపిడీదారులు, కబ్జాదారులు, హత్య చేసినటువంటి వారు, అత్యాచారం చేసినటువంటి వారు, అలాగే వీళ్ళలో ఎక్కువగా డ్రగ్స్ విపరీతంగా తాగిన వాళ్ళు కాదు, డ్రగ్స్ విపరీతంగా అమ్మిన వాళ్ళంట. ఈ డ్రగ్స్ కేసులో కూడా వీళ్ళని ఎప్పటి నుంచో పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే కరెక్ట్గా ఇప్పుడు దొరికారు. ఈ 983 మందిలో 101 మంది పూర్తిగా మర్డర్ చేసినటువంటి వారు, అంటే హత్య చేసి కేసుల్లో ఉన్నటువంటి వారు తప్పించుకొని తిరుగుతున్నారు ఎప్పుడెప్పటి నుంచో. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. మరి ఇప్పుడు దీనికి సిజేపీ ఏం సమాధానం చెప్తుంది? వీళ్ళు విద్యార్థులు కాదని మొదటి నుంచి మనం చెప్తున్నాం. అంటే పట్టుకున్నటువంటి వారిలోనే సగం మంది హంతకులు దొరికితే ఇంక వదిలేసినటువంటి వారిలో ఇంకెంతమంది ఉంటారు? పట్టుబడినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వీళ్ళను కూడా విడిచిపెట్టేమని చెప్తుందా సిజేపీ? పోనీ వీళ్ళ కోసం ఏమైనా వచ్చి న్యాయం చేస్తారా? పోలీసులతో మాట్లాడతారా? అంటే వీళ్ళందరూ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం, నరేంద్ర మోదీ ప్రభుత్వం నాశనం అయిపోవడం కోసం నరేంద్ర మోదీ, అమిత్ షా ఇంకా ఉండకూడదు. వీళ్ళిద్దరు కనుక ఉండకపోతే ఇక వాళ్ళు నచ్చినట్లుగా దేశాన్ని అమ్ముకుంటారు. నచ్చినట్లుగా దేశాన్ని ఇంతకుముందు 2014 ముందు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒక్కటి సరిపోదా? ఉదాహరణకి కొంతమంది వెధవలు, బోకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. విద్యార్థుల మీద జరిగినటువంటి దాడులు, లేకపోతే విద్యార్థుల మీద ఏదైతే విద్యార్థులు ఎఫెక్ట్ చేస్తూ ఆ లీకేజ్ జరిగిందో దాన్ని ఏ రోజు మేము సమర్థించలేదు, ఏ రోజు దానికి సపోర్ట్ చేయలేదు. ఆ వెధవలంజా కొడుకులకు కూడా ఉరిశిక్ష పడాలని మొదటి నుండి చెప్తున్నాం, అందరం ఉన్నాం. కానీ ఇక్కడ జరిగినటువంటి ప్రొటెస్టుల విషయంలో మాత్రం చాలా పెద్ద అవకతవకలు జరిగాయి. వచ్చినటువంటి వారు దేశద్రోహులు, వీళ్ళు విద్యార్థులు కాదు. ఆ నీటి పరీక్షకి అన్యాయం అయిపోయినటువంటి విద్యార్థులు రాలేదు, ఆ తర్వాత రాసి మళ్ళీ కాలేజీలకు వెళ్ళిపోయినటువంటి వారు రాలేదు, ఆత్మహత్యలకు చెందినటువంటి ఏ తల్లులు రాలేదు. చివరగా ఈ యొక్క ఉద్యమం చూసి ఆ యొక్క విద్యార్థుల తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఆవేదన చెందారు. అందులో ఒక ఆవిడైతే ఇంకు జల్లేసింది వీళ్ళ స్వార్థం చూసి, ఆవేదనతో. అలాంటి పరిస్థితులు మనం చూసాం. మరి ఈ 983 మంది గురించి ఏ విధంగా మాట్లాడతారు వీళ్ళు? మరి ఇప్పుడు వీళ్ళని వచ్చి విడిపిస్తారా? మేము హంతకులకి, అత్యాచారం చేసినటువంటి వారికి సపోర్ట్ అంటారా? లేకపోతే మాకు సంబంధం లేదని వదిలేస్తారా? ఇప్పుడు సిజేపీ ఏం మాట్లాడుతుంది? నరేంద్ర మోదీ అలాగే అమిత్ షా వీళ్ళందరూ క్షమాపణలు చెప్పాలని అక్కడ పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు బిల్లులు పాస్ ఇవ్వకుండా చేస్తే ఇక్కడేమొచ్చేసి సిజేపీకి చెందినటువంటి ఈ ప్రతినిధులు ఏమొచ్చేసి ఈ కేసులు ఎత్తేయాలి, లేకపోతే మేము మళ్ళీ నిరసనలు చేపడతాం, మళ్ళీ ఉద్యమం చేస్తామని చెప్పి వాళ్ళు ఇది చేస్తున్నారు. ఫస్ట్ ఈ 1000 మందికి మీరు సమాధానాలు చెప్పండిరా. ఈ 1000 మందిని మీరు సపోర్ట్ చేస్తున్నారా, వదిలేస్తున్నారా? దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ మీరు హంతకులో కాదు, మీరు ఈ దేశానికి చెందినటువంటి వారో కాదు, మీరు ఈ దేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయడానికి వచ్చారో తెలిసిపోద్ది వెంటనే.